జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ధర్మాచార్య దర్శన యాత్ర అనే పేరుతోటి ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నటువంటి డాక్టర్ పవన్ కుమార్ శర్మ గారికి ముందుగా మేము అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. వారు మన దేశంలో ఉండేటటువంటి వైదికులందరినీ కూడా ఒక త్రాటి మీదకి తీసుకొచ్చి వారిని అనుష్ఠానపరులుగా, వారి ధర్మాన్ని వారు నిర్వర్తించగలిగేటటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్ది, అలా ఉండేటువంటి వారి యొక్క మార్గదర్శనాన్ని తీసుకొని దాంట్లో ప్రవేశం లేని వారికి ప్రవేశాన్ని కల్పిస్తూ అందరినీ ఒక ఉత్తమమైనటువంటి వైదిక సమూహంగా మిగతా జగత్తుకి మార్గదర్శనం చేయగలిగేటట్లుగా తయారు చేయాలి అనేటువంటి ఒక బృహత్ సంకల్పంతో వారి యొక్క గురువర్యులైనటువంటి బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర్ శర్మ గారి యొక్క నేతృత్వంలో, వారి యొక్క ఆశీస్సులతో ఈ ఉత్తమమైనటువంటి ధర్మాచార్య దర్శన యాత్రా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. దీని ద్వారా వైదిక వర్గం అంతా కూడా సమాజానికి ఎప్పటి నుంచో హితకాంక్షతోటి తమ జీవితాలనే ధారపోసినటువంటి మహానుభావులు. లోకాః సమస్తాః సుఖినో భవంతు అనే సంకల్పమే వారు ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము వారు చేసేటటువంటి జప తపాదుల్లో అనుసంధానం చేస్తూ తమకి లాభం కలిగినా కలగకపోయినా జగత్తుకి హితం కలిగితే చాలును అనే ఒక ఉదార ప్రవృత్తితోటి వారు జీవిస్తూ ఉంటారు. అలాంటి వారిని అందరినీ తిరిగి ఆ ప్రవృత్తిలోకి ప్రవేశపెట్టుగా, తద్వారా ఈవేళ ప్రపంచంలో విస్తృతంగా వ్యాపిస్తూ ఉండేటటువంటి ఈ ఉగ్రవాదాలు, స్వార్థ ప్రవృత్తులు, పరాక్రమణ ప్రవృత్తులు, వీటికి ఒక దైవికమైనటువంటి మార్గాంతరం, ఒక దైవికమైనటువంటి ఉపశమనం దీన్ని కలిగించాలి అనే ఉద్దేశంతో చేస్తున్నందుకు మేము వారిని అభినందిస్తూ, ఈ యాత్ర మహానుభావుల యొక్క దర్శనంతో, అందరి యొక్క శ్రద్ధతో చక్కటి లోకహితకాంక్ష కలిగినటువంటి ఆచార పరాయణులుగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది అని ఆశిస్తూ, భగవానుడు దాన్ని కలిగించుగాక అని ప్రార్థిస్తూ అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. దీనిని ఒక బాధ్యతగా తీసుకుని మార్గదర్శనం చేసేటువంటి బ్రాహ్మణ విరాట్ పరివారికి అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం.